తెలుగుదేశం పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడు ఒక్కసారైనా సరే టీడీపీ చేపట్టేటువంటి మహానాడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ప్రస్తుతం 44వ మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మహానాడు కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఏరియాలో జరుపుతూ ఉంటారు. ఫస్ట్ టైం వర్చువల్గా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇంధనం ఆదా చేయాలన్న పిలుపు మేరకు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ల ఆదేశాల మేరకు వర్చువల్గా మహానాడును లైవ్ ద్వారా చేసుకుందామని చెప్పిన టీడీపీ శ్రేణుల పిలుపు మేరకు ప్రస్తుతం మన ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి 12 క్లస్టర్లలో టీడీపీ మహానాడుని ఉదయం 9 గంటల నుంచి టీడీపీ పార్టీ శ్రేణులు ఏదైతే వాళ్ళ క్లస్టర్లో కళ్యాణ మండపాలు కొన్ని ప్లేసుల్లో నిర్ణయించారు. 12 ప్లేసుల్లో అక్కడ టీడీపీ శ్రేణులు హాజరై ఉన్నారు. ప్రస్తుతం మనం బృందావనం కళ్యాణ మండపం దగ్గరికి వచ్చున్నాం. మనతో పాటు ఒక పెద్ద ఆయన ఉన్నాడు. టీడీపీ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీలో తిరిగి ఉన్నాడంటే ఒకసారి పెద్ద ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్ద ఆయన, నీ పేరేం పేరు? వెంకట స్వామి. ఏ ఊరు మీది? నీ వయసు ఎంత? 80 ఏళ్ళు. 80 ఏళ్ళ మహానాడుకు వచ్చా? మీ అల్లుడు తీసుకొచ్చాడా? అంత పిచ్చా నీకు టీడీపీ అంటే? ఎప్పటి నుంచి ఉన్నావు నువ్వు టీడీపీలో? రామారావు పెట్టిన కాడి నుంచి. ఆయనతో అప్పటి నుంచి తిరుగుతున్నావు పార్టీలోనే? మరి ఇప్పుడు 80 ఏళ్ళు నువ్వు నుంచి దాకా వచ్చి ఎండలో ఇబ్బంది అనిపించట్లా? బండి మీద వచ్చావు. మళ్ళీ రేపు కూడా ఉంది కదా? రేపు కూడా వస్తావా? 2 రోజులు రేపు కూడా ఉంటావు. పార్టీ ఏం చేసింది నీకు అంతలావునా? రామారావు ఫస్ట్ పింఛన్ ఇచ్చాడు నీకు 60 రూపాయలు. ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలు? వాళ్ళు ఏం చేస్తున్నారు? పథకాలన్నీ వస్తున్నాయా మీకు? పథకాలన్నీ వస్తున్నాయా? రైతు భరోసా, పెన్షను అన్నీ వస్తున్నాయి. అందుకే వచ్చావు నువ్వు? పార్టీ అంటే పిచ్చితో వచ్చావు బాగా. ఏం పేరు నీ పేరు? శ్రీనివాసులా. ఏ ఊరు మీది? ఇప్పుడు ఎంత నీకు ఏజీ? నీ వయసు ఎంత? ఒక 75 దాకా ఉంది. 75. సరే వినపట్లేదు. నువ్వు మహానాడుకి ఎందుకు వచ్చా? ఆయన అంటే నాకు అభిమానం. ఎవరు? చంద్రబాబు అంటే. ఎందుకంత అభిమానం చంద్రబాబు అంటే? ఆయన ఏదైనా మంచి పని చేస్తాడు. ఈడేమో ఆయన ఇచ్చిన డబ్బుల్లో సగం ఇచ్చాడు. ఎవరు? జగన్ గారు. ఆయన సగంలో కూడా ఎగదేంగే ఆఖరి చిక్కిచ్చాడు. చంద్రబాబు అయితే అప్పటికప్పుడు ఎక్కల్లా. ఇప్పుడు 10 సంవత్సరాలు వెళ్తావు మహానాడుకి? ఎప్పుడు వస్తాడు. ఎక్కడ జరిగినా? ఎక్కడ జరిగినా వచ్చాడు. ఏంటో జరుగుతూ ఉంటుంది ఒంగోలులో. వచ్చేవాళ్ళ ప్రతిసారి వస్తావు. టీడీపీ పార్టీ ఫస్ట్ నుంచి ఉన్నావు నువ్వు? అప్పటి నుంచి కూడా టీడీపీ. టీడీపీ పుట్టిన కాడి నుంచి టీడీపీ. ఏం చేసింది నీకు అంతలో టీడీపీ? నాకంతే అభిమానం ఆయన మీద. ఎవరి మీద? రామారావు మీద అభిమానం ఫస్ట్. రామారావు తర్వాత ఈయనంటే చంద్రబాబు అంటే అభిమానం. ఎక్కడ జరిగిన ఈ వయసులో కూడా నీకు సరిగ్గా వినపట్లేదు. పెద్ద అయిన ఇంత వయసులో నువ్వు ఎండలు. వస్తా. మళ్ళీ రేపు కూడా ఉంది కదా? రేపు వస్తాను. ఇద్దరం వచ్చేస్తాం. వాడు కూడా మంచి మీది ఉత్తరాలు పాటండి. మీరు 2 సంవత్సరాల నుంచి మహానాడికి వెళ్తావు? నువ్వు మహానాడికి వెళ్తుంటాను. మన దగ్గరలోనే వెళ్తుంటాను. మనం ఎప్పటి నుంచే రామారావు అంటే అభిమానం, తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం మీద వస్తుంటాం ఎప్పుడైనా. అది మీరంటే ఓకే. ఈయన పెద్ద ఆయన, ఈయన కూడా వాళ్ళ ఇంటికి పురంధేశ్వరి కూడా వచ్చింది. వాళ్ళ అబ్బాయి చనిపోతే వచ్చే డబ్బులు చెక్కిచ్చిపోయింది. ఓకే. మా అంటే చంద్రబాబు అంటే టీడీపీకి సంబంధించి ఏదైతే మహానాడు 44వ వర్చువల్ మహానాడు జరుగుతుందో ప్రస్తుతం మనం బృందావనం కళ్యాణ మండపం దగ్గర ఉన్నాం. ఈ మహానాడుకు హాజరైనటువంటి ప్రజలకి మంచి భోజన వస్తువు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం భోజనాల దగ్గర ఉన్నాం. ఒకసారి మనం ఆ భోజనాలను ఒకసారి పరిశీలించినట్లయితే వేసవి కావడంతో కేసరి, అదేవిధంగా గారెలు, పుదీనా రైస్ అనుకుంటా, ఆ తర్వాత మరలా పులిహార, అదేవిధంగా ఇగో వైట్ రైస్, తర్వాత టమోటా పప్పు, టమోటా పప్పు, ఆ తర్వాత మునక్కాయ కర్రీ, దోసకాయ పచ్చడి,
అదేవిధంగా మరలా చిప్సు సాంబారు, అదేవిధంగా కుండ పెరుగు. ఏదైతే మహానాడుకు వచ్చినటువంటి వాళ్ళకి మంచి భోజనం అందించాలని చెప్పినని అది ఇప్పుడు 12:30 అవుతా ఉంది. మొత్తం అది అందరు భోజనాలకి మొత్తాన్ని కిందకి పిలిచారు. అందరూ దయచేసి భోంచేసి మరలా కార్యక్రమంలో పాల్గొమని చెప్పారు. వచ్చినటువంటి వాళ్ళకి మంచిగా ఉదయం 9 గంటలకి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ టిఫిన్లు అందజేశారు. అదేవిధంగా ఇప్పుడు మరలా 12:30కి ప్రతి ఒక్కరికి మంచిగా భోజనం కూడా పెడతా ఉన్నారు. ఏదైతే టీడీపీ పార్టీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు వర్చువల్గా జరుగుతున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమానికి ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి 2 క్లస్టర్లు, ఒకటి బృందావనంలోనే ఫస్ట్ ఫ్లోర్లో ఒక క్లస్టర్కి సంబంధించి, అదేవిధంగా పైన 3వ ఫ్లోర్లో ఒక క్లస్టర్కి సంబంధించినటువంటి దగ్గరికి వచ్చినాం మనం. అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి భోజనం, అదేవిధంగా తాగడానికి మంచి చల్లటి మంచినీళ్ళు పార్టీ ఆదేశాల మేరకు అందరూ దీంట్లో ఉత్సాహంగా మనం పెద్దలతో కూడా మాట్లాడాము. ఇప్పుడు 80 ఏళ్ల వయసు దాటినోళ్ళు టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం, అదేవిధంగా ఆయన తర్వాత మాకు చంద్రబాబు గారు అంటే ఎంత ఇష్టం, దాంతోపాటు టీడీపీ పార్టీ అంటే ఇష్టం, వయసుతో సంబంధం లేదు. మరలా రేపు జరిగే మహానాడుకు కూడా మేము హాజరవుతామని చెప్పిన పెద్దోళ్ళు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడటం జరిగింది. ఏదైతే మహానాడు 2 రోజుల పాటు ఏర్పాటు చేయాలని చెప్పిన పార్టీ ఆదేశాలు ఉన్నాయో 27, 28, 27వ తారీఖు ఈరోజు ఉదయం 9:30 నుంచే ఏదైతే క్లస్టర్స్ ఉన్నాయో క్లస్టర్ల వారీగా మహానాడు కార్యక్రమానికి టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులు మొత్తం హాజరై దాంట్లో పాల్గొన్నారు. ఏదైతే చంద్రబాబు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆన్లైన్లో మాట్లాడినటువంటి ప్రతిదీ వాళ్ళు వీక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా రేపు ఇప్పుడు ఈరోజు మొదటి రోజు 27వ తారీఖు ప్రతి ఒక్క టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులు దీంట్లో పాల్గొన్నారు. మరలా రేపు ఇంకా ఎంతో ప్రాధాన్యత సంతరించుకొని ఉండింది. రేపు టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జన్మదినం, అదేవిధంగా మహానాడు రేపు లాస్ట్ రోజు 28వ తారీఖు. రేపు ఇంకా ఘనంగా చేయడానికి టీడీపీ పార్టీ శ్రేణులు రేపు ప్రతి ఒక్కరూ ఏదైతే మహానాడు కార్యక్రమానికి పాల్గొనబోయే ముందు వారి గ్రామాల్లో ఎక్కడైతే ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఉంటాయో ఎన్టీ రామారావు గారి విగ్రహాలకు పూలమాలలు వేసి ముందుగా ఘనంగా నివాళులర్పించి ఆ తర్వాత ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పిన టీడీపీ శ్రేణులకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఇందాక ఏదైతే మొదట ప్రసంగం మొదలుపెట్టినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ పార్టీ గురించి, టీడీపీ పార్టీ ఆవిర్భావం ఏ విధంగా జరిగింది, టీడీపీ పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి గత 44 సంవత్సరాలుగా టీడీపీ పార్టీ అంటేనే సంచలనం, టీడీపీ పార్టీ ఏది చేసినా సంచలనమే, ఒక ప్రాంతీయ పార్టీ దేశ రాజకీయాలను కూడా శాసించే స్థాయిలో టీడీపీ పార్టీ ఉంది అంటే దీనికి కారణం టీడీపీ కార్యకర్తలే అని చెప్తా ఉన్నారు. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నా కూడా టీడీపీ కార్యకర్తలు ఒక పిలుపు మేరకు వర్చువల్గా జరిగేటువంటి మహానాడు పిలుపు మేరకు ఎంతమంది హాజరయ్యారో మీరు చూస్తున్నాం. కార్యకర్తలు చిన్నోళ్ళు, యువకులు, పెద్దోళ్ళు, వాళ్ళతో కాకుండా బాగా ముసలోళ్ళు కూడా 75 ఏళ్ళ పైబడినోళ్ళు కూడా ఎంతోమంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ మహానాడు కార్యక్రమం మొదటి రోజు విజయవంతంగా ఎక్కువ మంది పాల్గొన్నారు. రేపు 28వ తారీఖు జరగబోయేది కూడా విజయవంతంగా జరగాలని కోరుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.